మలక్పేట ఎల్బీనగర్ నియోజకవర్గాల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్వకర్మ పథకం లోటుపాట్లను గమనించి విశ్వకర్మలకు అందించడానికి ప్రయత్నం చేస్తామని, విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డిహనారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షులు జయప్రకాష్, విశ్వబ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున చేసినప్పుడు జగిత్యాల సభ కేసీఆర్ గారు వచ్చింది. స్వర్ణకార వేధింపులకు పురస్కారం పలకాల్సిందే అని ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టాను. మీరు 2014లో నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఇదే శాసన సభ ప్రాంగణంలో హాల్ నెంబర్ 3లో 45 రోజుల పాటు అనేక కులాలు వృత్తుల గురించి చర్చోపచర్చలు పెట్టినప్పుడు స్వర్ణకారుల సమస్యలను కూడా మేము చర్చించుకొని ఆనాడు కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ గారు, అసెంబ్లీలో చైర్మన్ మా అన్నగారు మత్స్యాచారి గారు, అనేక మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పిలిపించి ఈ వర్గాల సమస్యలు పరిష్కారం కాకపోతే సంపూర్ణమైన తెలంగాణ సాధించడానికి కాదని చెప్పి అనేక రకాల ఆర్థికపరమైనటువంటి కొన్ని స్కీమ్ పెట్టినాం. దాంట్లో ఒకటి స్వర్ణకారులకు 200 కోట్ల రూపాయలు నిధి పెట్టాం. సికింద్రాబాద్ మినాబాద్ దగ్గర ఒక మీటింగ్ పెట్టాం. మీకు ఐడియా ఉండలేదు. మినాబాద్ దగ్గర పెద్ద మీటింగ్ అయింది. సికింద్రాబాద్ పద్మారావు గారి కాన్ఫరెన్స్ అయింది. ఎంత కూడా డబ్బులు విడుదల కాదు, డబ్బులు ఇచ్చినా కానీ విడుదల లేదు. నేనే ఉండి ఈ పేపర్లకే పరిమితం కావద్దని చెప్పి కొట్టాడ పెట్టుకొని మా సార్తోటి ఇవ్వాలని చెప్పి ఇచ్చిన ఎంత ఇచ్చిందో నేను తర్వాత లేదు. నేను ఆర్థిక మంత్రి లేకుండా నేను అందువల్ల ఒకటి సంఘం ఏర్పడింది కాదు, కొత్తగా బాడీ ఏర్పడింది. ఉన్నంతలో లీడర్లుగా ఉన్నంతలో ఆ స్కీములో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఆ స్కీములో మనం ఎట్లా ఫిట్ అవుతాం, మీరు కనుక చేస్తే నేనే స్వయంగా వాళ్ళని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాను. విశ్వకర్మ మీటింగ్ 2 సార్లు పెట్టాను. విద్యానగర్ ఇక్కడ శివం రోడ్లో శివం ముందే ఒక కాలేజ్ ఉన్నది. దాన్ని అప్పుడు ఎందుకంటే టీటీ కాలేజ్ అనుకుంటుంది. విశ్వకర్మ స్కీమ్ ఒక్కొక్కరికే లేదు. దాదాపు 18 వృత్తులకు సంబంధించిన ఉండొచ్చు. మీరు పెద్దల పాత్ర వహించి ఎక్కడ ఈ లోపాలు ఉన్నవి, ఏం చేస్తే మనం ఏదైనా అవసరం కూడా మీరు చెప్పండి, తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు ఎంత లోన్లు ఇవ్వకపోతే మా అంతా నేనే ఈ బ్యాంకుతో ఈ పడలేని బాధ అని చెప్పి 55,000 రూపాయలు చొప్పున ఇక మళ్ళా కట్టే అక్కలు లేకుండా ఇచ్చిన స్కీమ్ తెచ్చింది. నాకు 50,000 రూపాయలు చొప్పున చిన్న రూపాయలు 1,00,000 రూపాయల స్కీమ్ తీస్తే 20,000 రూపాయలు మీరు కట్టాలి, 80,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ. దాని వల్ల బ్యాంకులతో సంబంధం ఉండదు. అంటే బ్యాంకులతో 3 నెలలకు ఒకసారి అనేక సార్లు మీటింగ్ పెట్టి అలసిపోయి మీరు వీళ్ళకి చివరిగా మీ సూపంతా కూడా పెద్దల దిక్కే ఉంటే తప్ప చిన్న దిక్కు ఉండాలని చెప్పి కుట్టాడ పెట్టుకొని అట్లా 2,00,000 రూపాయలు అయితే 1,40,000 రూపాయలు సబ్సిడీ, 60,000 రూపాయలు మాత్రమే కాంట్రిబ్యూటరీ అంటే మీ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్, ఇట్లా బ్యాంకులతో సంబంధంగా అప్ టు 10 lakhs వరకు పెట్టారు. కాకపోతే డబ్బులు కేటాయించేది ఎప్పుడు ఖర్చు పెట్టాలో కూడా బయటకు వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఇబ్బంది అయింది తప్ప స్కీములు వచ్చినాయి కానీ అమలు కాలే. ఆ పాత స్కీములు కనుక మనం అమలు చేయించుకోకపోతే మన కొత్తగా ఏం చేయాల్సిన లేదు. అయినా నేను 5 ఏళ్ళు చూసాను కాబట్టి మళ్ళీ చెప్తున్నా, కార్పొరేషన్ అన్ని పేరుకే ఉన్నాయి తప్ప కేటాయింపులు లెక్కలలో కాగితాల్లో ఉన్నాయి తప్ప ఆచరణలో ఎక్కడ కాలే వస్తాయి. అందుకని వడ్డిచ్చేవాడు మీ వాడైతే బంతులు ఎక్కడ కూర్చున్నా అన్నట్టుగా అక్కడ కేసీఆర్ గారి మాట మస్తు చెప్పేది. నేను ఏమనుకోకూడదు, ఇప్పుడు చెప్తుగా మా దగ్గర రాగవచ్చారు. కేసీఆర్ గారు మాట చెప్పాలి, బ్రహ్మాండ చెప్తాడు. అటైనా బ్రహ్మాండ చెప్తాడు, ఇటైనా బ్రహ్మాండ చెప్తాడు. మాట్లాడాలంట. అందువల్ల నేను అంటే మాటకు చేతకు సంబంధం లేని నాయకుడిని